స్టేషన్ గణాపూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వింత నిరసన ఎదురైంది. నియోజకవర్గానికి చెందిన నాయకులు, ఓటర్లు కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తేనే తామంతా ఓట్లేసి గెలిపించామని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. రైతుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది కాబట్టి ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలని ఉత్తరాలు రాస్తూ ఆయనకి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఉత్తరాల ఉద్యమం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈరోజు స్టేషన్ కన్పూర్ లో పార్టీ ఫిరాయించి గౌరవ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ కష్టంతో బీఆర్ఎస్ నాయకుల కష్టార్జితంతో గెలిచి 6 నెలల్లో పార్టీ మారి ఈ మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే కఠినంగా వ్యవహరిస్తున్నాడు. అధిక కేసులు పెట్టడం కానీ తర్వాత ఇట్లాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతుంది ఈ యొక్క నియోజకవర్గం. ముఖ్యంగా కడియం శ్రీహరి రాజీనామా చేయాలని ఏదైతే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది స్పీకర్ గారికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 2 మాత్రం ఇయ్యలేదు. కడియం శ్రీహరి మాత్రము ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. నియోజకవర్గంలో గత 2 వారాల నుంచి కూడా తిరగట్లేదు. ఎమ్మటే మేము నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి ఉవ్వెత్తున ఈ యొక్క కార్డు ద్వారా పోస్ట్ కార్డు ద్వారా రాజీనామా చేయాలని చెప్పి కడియం శ్రీహరి ఇంటికి మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క పోస్ట్ కార్డు ద్వారా అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మేము ఈ యొక్క నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతంగా చేయాలని నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఓటర్లు ప్రతి ఒక్క ఓటరు కార్యకర్తలు అందరూ బీఆర్ఎస్ పార్టీకి గెలిచి కాంగ్రెస్ లో పార్టీ చేరినందుకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడుతున్నాం. వెంటనే రాజీనామా చేయాలని నియోజకవర్గం. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్